హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చనిపోయిన వారి ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుంది ఎందుకో తెలుసుకుందాం. మనిషి చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మగా తిరిగి తన ఇంటికి వస్తుందంట. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థము. అంటే ఏదో ఒకరోజు మరణించవలసింది. కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మరియు మరణించిన 24 గంటల తర్వాత మరల తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాపపుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది. యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు. ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను, బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు. ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినిపించుకోరు. చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఎవరైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏం చేయడానికి వీలు ఉండదు. తన జీవితంలో తను బతికిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోక మార్గం గుర్తుపట్టదు. ఆత్మకు అంత బలం కూడా ఉండదు. గరుడ పురాణంలో చెప్పబడిన విషయం బట్టి 13 రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మానం జరుగుతుంది. మరియు 12వ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము, మాంసము పునర్మానం జరుగుతుంది. మరియు 13వ రోజు పురోహితుడితో ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది. చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గం దొరుకుతుంది. ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది. ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే 13 రోజుల వరకు తిరుగుతూనే ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకములకు వెళ్ళటానికి 1 సంవత్సరం అనగా 12 నెలలు పడుతుంది. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే 13 రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరైతే పిండదానము చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు. ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది. ఎవరైతే పిండదానము చేయబడడో వారిని యమదూతలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు. అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే హిందూ ధర్మంలో 13 రోజుల వరకు పిండదానము చేయాల్సిన అవసరము తప్పనిసరి. ఇవన్నీ గరుడ పురాణంలో చెప్పబడిన విషయము. 13వ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు. ఈ విషయంలో
మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది. తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగే వ్యాకులన చెందుతుంది. ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది. అదేమిటంటే, ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు. ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృత్యులోకములకు పంపిస్తాడు. దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన 13 రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు. అలాంటి వారికి మృత్యులోకము నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరము ఉండదు. అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకానికి తీసుకువెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది. కానీ వారు పట్టించుకోరు, క్షమించరు. మరణించిన ఆత్మ యమలోకములకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గలోకములకు పంపిస్తాడు. కానీ ఆ మనుషులు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరల నరకం లోకానికి పంపిస్తాడు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యువు లోకములకు పంపిస్తాడు. అయితే మిత్రులారా, చనిపోయిన ఆత్మ తిరిగి 24 గంటలలో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.